హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఈవినింగ్ ఫ్రెండ్స్, సెన్సెక్స్ 256 పాయింట్ల లాభంతో 82,445 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 25,103 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో 56,840 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూసాము. అన్ని సెక్టార్స్ కూడాను ఈక్వల్గా ఈరోజు మార్కెట్ పెరగడానికి కాంట్రిబ్యూట్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. ఫ్రైడే ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ తర్వాత స్ట్రాంగ్గా మూవ్ అవుతున్న మన మార్కెట్స్ ఈరోజు కూడాను అదే ట్రెండ్ కొనసాగించినాయి. ఏదైతే రెపో రేటు కట్ చేశారో 50 బేసిస్ పాయింట్స్, అది పాజిటివ్గా, అది సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు మార్కెట్కి. అట్లానే సిఆర్ఆర్ కట్ కూడాను 100 బేసిస్ పాయింట్స్ సిఆర్ఆర్ కట్ చేయడం కూడాను మార్కెట్కి చాలా పాజిటివ్. అంటే 2.5 ట్రిలియన్ రూపీస్ మార్కెట్లోకి లిక్విడిటీ వచ్చేస్తుంది. అది పాజిటివ్ సెంటిమెంట్ని ఇంటెన్సిఫై చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా యుఎస్ నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా అనేది వచ్చింది. అది ఫ్రైడే రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో దాన్ని ఆధారంగా చేసుకొని మన మార్కెట్స్ కూడాను ఈరోజు మన ఫ్రైడే మనకు ఆర్బీఐ ఇచ్చిన సర్ప్రైజ్కి ఇది కూడాను యాడ్ అయ్యి, అంటే యూఎస్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది అంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడాను ఆపర్చునిటీస్ పెరుగుతాయి కదా. అది అక్కడ స్ట్రాంగ్గా ఉంటే మన ఎకానమీ కూడాను అంతే స్ట్రాంగ్గా పాజిటివ్గా రెస్పాండ్ అవుతాయి. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా నాన్ ఫార్మ్ పేరోల్స్ అనేది ఎక్కువగా రావడంతో అది మార్కెట్కి పాజిటివ్ సెంటిమెంట్ని బూస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మోర్గాన్ స్టాన్లీ ఒక ఎస్టిమేషన్ రిలీజ్ చేసింది. గవర్నమెంట్ స్పెండింగ్ కానివ్వండి, రూరల్ డిమాండ్ కానివ్వండి ఇంక్రీజ్ అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్పెండింగ్ ఇంక్రీజ్ అవబోతుంది. అట్లానే ఏదైతే మనకి ఆర్బీఐ రేట్ కట్ చేసిందో దాని మూలంగా కొంత సేవింగ్స్ పెరుగుతాయి. ఆ సేవింగ్స్ అన్నీ కూడాను స్పెండింగ్ కింద మారే అవకాశం ఉంది. రూరల్లో ఆ డిమాండ్ అనేది కొద్దిగా ఇంటెన్సిఫై, అంటే పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మోర్గాన్ స్టాన్లీ తన రిపోర్ట్ రిలీజ్ చేసింది. అది కూడాను పాజిటివ్ బూస్టింగ్ ఇచ్చింది మార్కెట్కి అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మార్కెట్ పాజిటివ్గా మూవ్ అవడానికి ఈ సెంటిమెంట్స్, ఇది పాజిటివ్ సెంటిమెంట్ ఏదైతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ద్వారా ప్లే అవుతుందో అది మన మార్కెట్కి బూస్టింగ్ కింద ఉపయోగపడింది. ఓకే, మనం బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే ఈ పాజిటివ్ సెంటిమెంట్ అనేది అక్రాస్ బోర్డు అన్ని సెక్టార్స్లో కూడాను ఇది రిఫ్లెక్ట్ అయింది. ఈరోజు నిఫ్టీ 0.4% ఇంక్రీజ్ అయినట్లు కనపడినప్పటికి కూడాను రెస్ట్ ఆఫ్ ద ఇండిసెస్లో, రెస్ట్ ఆఫ్ ద సెక్టార్స్లో చాలా పాజిటివ్గా మీరు చూస్తే నిఫ్టీ ఆటో 0.49%, నిఫ్టీ బ్యాంకు 0.46%, మనం నిఫ్టీ ఐటీ 1%. ఈరోజు నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్గా మూవ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడాను, మిడ్ క్యాప్ ఈరోజు మీరు చూస్తే 1.13, దానికంటే కూడాను నిఫ్టీ స్మాల్ క్యాప్ అయితే 1.57% ఈరోజు ఇంక్రీజ్ అయింది. సో స్మాల్ క్యాప్ ఏదైతే ఇంక్రీజ్ అవుతూ ఉందో గత 1 వీక్ నుంచి, మనం 1 వీక్ డేటా కనుక చూస్తే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూస్తారు. ఇక్కడ మీరు నిఫ్టీ రియాలిటీ వచ్చేసరికి లాస్ట్ 1 వీక్లో 9.35% ఇంక్రీజ్ అయింది. ఓకే, అదే నిఫ్టీ స్మాల్ క్యాప్ 5.4%. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చేసి లాస్ట్ 1 వీక్లో ఇది ఇంక్రీజ్ అయింది 5.4%. అదే మిడ్ క్యాప్ చూస్తే 3.93%. అంటే కొంత స్మాల్ క్యాప్ అనేది అవుట్ పర్ఫామ్ చేసింది లాస్ట్ 1 వీక్ నుంచి. ఈ స్మాల్ క్యాప్ అవుట్ పర్ఫామ్ చేయటం ఏదైతే ఉందో ఇది కొద్దిగా అంటే మళ్ళీ కరెక్ట్ అయ్యే అవకాశం, ఎప్పుడైతే కరెక్షన్ ఉంటుందో మార్కెట్లో ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేది హెవీగా కరెక్ట్ అవుతాయి. సో మీరు మీ పోర్ట్ఫోలియో కనుక స్మాల్ క్యాప్స్ ఉంటే కనుక కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఉంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అదే నిఫ్టీ 50 చూస్తే మనకి నిఫ్టీ 50 చూద్దాం ఒకసారి. నిఫ్టీ 50లో మనకి ఎంత ఇంక్రీజ్ అయిందని చూస్తే 1.4%. కానీ స్మాల్ క్యాప్ చూసారా 5.5%, మిడ్ క్యాప్ చూసారా 3.9%, కానీ నిఫ్టీ 50 మాత్రము 1.4%. సో ఇది నిఫ్టీ 50 అన్నా ఇంక్రీజ్ అవ్వాలి, లేదంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అన్నా కరెక్ట్ అవ్వాలి. సో ఈ రెండు ఈక్వల్గా వెళ్తేనే మనకు మార్కెట్ హెల్దీగా స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఈ
ఓవర్ ఎంతూజియాజం ఏదైతే ఉందో మార్కెట్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ స్టాక్స్లో అది మరలా కరెక్షన్గా దారితీసే అవకాశం ఉంది. ఓకే, సో మీరు మీ పోర్ట్ఫోలియోని బట్టి మీరు కేర్ఫుల్గా ఉండండి. ఓకే, మనం అట్లానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం చార్ట్స్ చూస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం రేపటికి. ఇది నిఫ్టీ చార్ట్. నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ 25,103 దగ్గర క్లోజ్ అయింది కదా. ఇది 4 months హై. 25,103 అనేది 4 months హై. ఇంకోటి మనము ఈరోజు కేర్ఫుల్గా ఉండాలి. ఈరోజు గ్యాప్ క్రియేట్ అయింది. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది కదా. ఈరోజు ఓపెనింగ్ వచ్చేసరికి 25,160. 25,160 ఓపెన్, అదే హై ఈ రోజుకి. సో అది కూడాను మనం కొద్ది కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే ఓపెనే హై అవుతుందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద అవుతుంది రాబోయే రోజుల్లో. సో మీరు ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఓపెన్ 25,160 అనేది రాబోయే రోజుల్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ 25,160 కనుక క్రాస్ చేసి అబవ్ మూవ్ అయితే మనకి ఇంకా అప్ సైడ్ 25,300, 25,500 వరకు కూడాను ఈజీగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఈరోజు క్లోజింగ్ 25,103. మనం ఈరోజు గ్యాప్ ఏదైతే ఉందో, నిన్న క్లోజింగ్ ఉంది చూసారా, నిన్నటి హై వచ్చేసేసి 25,030. అంటే ఈరోజు లో వచ్చేసేసి 25,077. ఆ 45 పాయింట్ల గ్యాప్, ఆ 50 పాయింట్ల గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసే అవకాశం మాత్రము స్ట్రాంగ్గా ఉంది. అంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సెన్సెక్స్ ఎక్స్పైరీలో మనం గత 3-4 వారాలుగా మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు కొద్దిగా సెల్ ఆఫ్ గురవుతుంది. సో మార్కెట్లో కొద్దిగా బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త సెన్సెక్స్ని డౌన్ సైడ్ మూవ్ చేసే ప్రయత్నం ప్రతి ఎక్స్పైరీలో కూడాను చేస్తూ ఉన్నారు. ప్రతి ట్యూస్డే కూడాను అది జరుగుతూ ఉంది. సో రేపు ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో రేపు 24,900 లెవెల్స్, 24,930 మనం ఇంతకుముందు చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్న లెవెల్ ఉంది కదా, 24,930 ఆ లెవెల్ మనం అబ్జర్వ్ చేయాలి. అంటే 170 పాయింట్లు ఈరోజు క్లోజింగ్కి 170 పాయింట్లు బిలో ఉంది. ఎందుకంటే మన గ్యాప్ కూడా ఉండింది. 25,030 ఏదైతే ఉందో నిన్న క్లోజింగ్, ఫ్రైడే క్లోజింగ్, ఈరోజు లో ఏదైతే ఉందో 25,080, ఆ రెంటి మధ్యలో ఆ 50 పాయింట్స్ గ్యాప్ అనేది ఫిల్ చేసే అవకాశం ఉంది రేపు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది లోయర్ సైడ్. అదే హయ్యర్ సైడ్ వచ్చేసేసి మనం ఇందాక అనుకున్నాం కదా 25,160. ఆ 25,160 ఈరోజు ఓపెను, అదే హై. సో అది కొద్దిగా మనకి రెసిస్టెన్స్ కింద యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఆ తర్వాత అది క్రాస్ చేసే కనుక మళ్ళీ 25,300 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ. మరి బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుందో ఒక్కసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. నేను ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అప్లై చేస్తే మనకి అర్థమైంది ఏంటంటే ఈ 56,980 అనేది ఒక రెసిస్టెన్స్, అంటే నెక్స్ట్ లెవెల్ కింద, అంటే 0.5%, 50% ఎక్స్టెండ్ అయితే, అంటే లో నుంచి 50%, రీసెంట్ లో నుంచి కనుక 50% ఎక్స్టెండ్ అయితే అది 56,985 దగ్గర ప్లేస్ అవుతుంది. సో అది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ కింద ఉపయోగపడే అవకాశం ఉంది. ఓకే, అది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది 56,985. ఓకే, ఇది నేను చాలా లైన్స్ మనకు ఉన్నాయి. ఆ లైన్స్ ఈరోజు డిలీట్ చేస్తాను నేను. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే 56,165 అనేది సపోర్ట్ అవుతుంది. అది 38.2% అనమాట. అది ఇదేం 50%, ఇదేమో 61.8%. ఇది ఎక్స్టెన్షన్, ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అప్లై చేస్తే మనకు వచ్చిన లెవెల్స్ ఇవి. ఓకే, సో ఈ 56,165 అనేది 56,165 అనేది మనకి సపోర్ట్ అవుతుంది. సో డౌన్ సైడు 56,165, అప్ సైడ్ రెసిస్టెన్స్ 56,985. అది క్రాస్ చేసి అబవ్ మూవ్ అవ్వగలిగితే మళ్ళీ 57,805, ఓకే, 57,800 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనము అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్. ఓకే, అట్లానే మనం ఒక స్టాక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్.
ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. సో ఇది ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నామంటే ఇది 200-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ ట్రేడ్ అవుతూ ఉంది. ఓకే, సో ఇది ఫండమెంటల్గా ఏ విధంగా ఉంది అనేది మనం స్టాక్ ఒకసారి screener.inలో కన్నా అబ్జర్వ్ చేస్తే దీని మార్కెట్ క్యాపిటలైజేషను 21,798 కోట్లు. దీని స్టాక్ పిఈ 75 ఉంది, ROCE 19.4 ఉంది, ROE 14.9 ఉంది. దీని 52-వీక్ హై 1055, ఇది 285 దగ్గర లో ఫామ్ చేసింది. లాస్ట్ 52 వీక్స్ లో వచ్చేసేసి 285. ఓకే, వీళ్ళు మేజర్గా ఈఎంఎస్ బిజినెస్లో ఉన్నారు. ఓకే, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే ఓడిఎం అంటే ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లానే ఓఈఎం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మీరు ఒకసారి ఈ కంపెనీ గురించి ఈ డీటెయిల్స్, వాళ్ళు ఏ బిజినెస్ చేస్తారు, వాళ్ళు ఏ విధమైన ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఈ మార్కెట్లో ఉన్నారు అనేది మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకొని మీరు స్లోగా గ్రాడ్యువల్గా దీన్ని పర్చేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఇది మనము లాస్ట్ క్వార్టర్స్లో మనము ఈ రిజల్ట్స్ చూస్తే కనుక మార్చ్ 2025లో డిసెంబర్ 2024 కంటే డబుల్ ద రెవెన్యూ. వాళ్ళ సేల్స్ వచ్చేసేసి 968 crores డిసెంబర్ 24లో ఉంటే మార్చ్ 2025లో 1,900 crores ఉంది. ఓకే, సో అయితే జూన్లో 1,300, 2024 జూన్లో 1,300 ఉంది. సెప్టెంబర్ డిసెంబర్లో కొద్దిగా డ్రాప్ అయింది డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. బట్ అగైన్ మరలా పికప్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓకే, మీకు ప్రాఫిట్ మార్జిన్, ఆపరేటింగ్ మార్జిన్ కూడాను 212 కోట్లు మేనేజ్ చేయగలిగారు. ఓపీఎం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్ కూడాను అగైన్ దే బ్యాక్ టు 11%. ఏదైతే మార్చ్ 2024లో 11% చూపించగలిగారో ఆ 11% అనేది మరలా 25లో కూడా చూపించగలిగారు. ఓకే, ఓవరాల్గా ఇది గ్రోత్లో ఉన్న కంపెనీ. వీళ్ళు ఈఎంఎస్ డెక్సన్ టెక్నాలజీస్ కానివ్వండి, సో ఈ కంపెనీస్ ఆ కంపెనీస్తో వీళ్ళ పీర్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఇది మీరు యాడ్ చేసుకొని, మీరు రాడార్లో యాడ్ చేసుకొని గ్రాడ్యువల్గా స్లోగా ఈ 760, 750 లేదంటే 730 రీసెంట్ లో ఏదైతే ఉందో 750 లెవెల్స్, ఆ 750 కానివ్వండి ఈ రేంజ్లో మీరు 750 to 770 లెవెల్స్లో మీరు స్లోగా అక్యుములేషన్ స్టార్ట్ చేసుకుంటే మీకు మళ్ళీ గ్రాడ్యువల్గా ఇది స్లోగా గ్రాడ్యువల్గా మరలా పెరుగుతుంది. 1,000 రూపీస్ వరకు ఈజీగా 52 వీక్ ఏదైతే హై ఉందో ఆ 52 వీక్ హైకి మరలా ఒకసారి రీచ్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. దాన్ని మించి బియాండ్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. బట్ మనం అట్లీస్ట్ ఆ 52 వీక్ హై మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న స్టాక్ పీజీ ఎలక్ట్రోప్లాట్స్ లిమిటెడ్. అట్లానే మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేసాము. రేపటికి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకొక చిన్న పాయింట్, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. మార్నింగ్లో కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, ఏదో ఒక టైంలో ఒక డిప్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 4-5 వీక్స్ నుంచి మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇది సెన్సెక్స్లో ఎక్స్పైరీ డే కొద్దిగా నెగిటివ్గా మూవ్ చేస్తూ వస్తున్నారు. దాంతోపాటుగా మీకు లాస్ట్ 2 days నుంచి ఫ్రైడే కానివ్వండి, ఈరోజు మండే కానివ్వండి, చాలా ఎక్కువ పాజిటివ్ మూమెంట్ అనేది చూసాం మనం ఇండెక్సెస్లో. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ. రేపు కొద్దిగా సెల్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. స్లైట్గా అట్లీస్ట్ కొంత సెల్ ఆఫ్ మాత్రము మార్కెట్లో ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది రేపు ఎక్స్పైరీ సందర్భంగా. మీరు ట్రేడింగ్లో ఉంటే కనుక దాన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇది షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.